ఐటీ మినిస్టర్ అనేది ఒక టెక్నికల్ మినిస్టర్గా ఉండే, ఒక ఐకాన్ మినిస్టర్గా ఉండే, మనకు ఆ స్పీచ్ అండ్ పవర్స్ అండ్ మన ఫారెన్ నుండి ఐటీ సెక్టర్ వాళ్ళతో మాట్లాడి కంపెనీస్ కూడా తేవడం చేయడం. హీఈస్ ద రైట్ పర్సన్. శ్రీధర్ బాబు ఇప్పుడు చూడాలండి, ఇంకా శ్రీధర్ బాబు ఎక్కడ ఏం స్పీచ్ ఇవ్వలేదని అనుకుంటున్నాను నేను. సో హీఈస్ డిక్లేర్ యాజ్ ఐటీ మినిస్టర్. సో నెక్స్ట్ శ్రీధర్ బాబు గారు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు చూడాలి. అలాగే ఇప్పుడు మన దగ్గర బెంగళూరు మనకంటే ఐటీలో ఎక్కువ పోటీ పడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కంటే డీకే శివకుమార్ది ఎక్కువ నడుస్తుంది కర్ణాటకలో. ఆయన ఇక్కడ ఉన్న హైదరాబాద్ కంపెనీలను డీకే శివకుమార్ తీసుకువెళ్తాడా? అదే వచ్చే కంపెనీలో ఆయన డైవర్ట్ చేయగలుగుతారని మీరు అంటున్నారు, కానీ అలాంటిది ఏం ఉండదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లెక్క డీకే శివకుమారే తీసుకుంటున్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి కంటే. ఆయన నిర్ణయమే కాంగ్రెస్ పెద్దలు వింటున్నారు. అంటే డీకే శివకుమార్ మన హైదరాబాద్ మీద పెద్దతనం చేయాలని అనుకుంటున్నారు మీరు. ఇక్కడ వచ్చే కంపెనీ అక్కడ పోతాయని అనుకుంటున్నారు. దట్స్ ఆఫ్ ఐడెంటిఫై ఆఫ్ వన్. అలాగే ఇప్పుడు నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుందా, ఉద్యోగాలు ఇస్తుందా? ఇప్పుడు పథకాలు ఇవ్వడానికే సరిపోతుందండి. నిరుద్యోగాలు ఇంకా ఎక్కడ చూస్తారు మీరు? ఇది కానీ నిరుద్యోగాలు కానీ డెవలప్మెంట్ కానీ కావడం చాలా కష్టం. ఇప్పుడు మరి చూడాలి, మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు. హీఈస్ సీఎం రేవంత్ రెడ్డి అయినా బెస్ట్, హీఈస్ ద బెస్ట్ ఆఫ్ ద లీడర్. కానీ అతని ఫాలోవర్స్ ఎట్లా ఉంటారు, అతను పని చేయనిస్తారా, చేయనియరా, మరి అతన్ని ఏ విధంగా చూస్తారు? 2-3 పార్టీల నుండి వచ్చాడు కదా, ఒక అనుమానం ఒక రకంగా ఉంటుంది. రేవంత్ రెడ్డిని వీళ్ళు ఎంతగానో నమ్ముతారు, ఎప్పటి వరకు నమ్ముతారు. సో అతన్ని మూవ్మెంట్ కానిస్తే కొద్ది వరకు కాంగ్రెస్ ఆల్సో ముందటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. సో వీళ్ళ మధ్యలో ఎవరైనా సీనియర్ లీడర్స్ కుమారెడ్డి బట్టి విక్రమార్క సహకరిస్తారంటారా? పాత కాంగ్రెస్ లీడర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అండ్ పాత వాళ్ళు ఏమైనా రేవంత్ రెడ్డి అని సాగనియకపోతే అప్పుడు కష్టం అండి. మ్యాజిక్ ఫిగర్ కంటే ఓన్లీ 3 సీట్లే ఎక్కువ ఉన్నాయి అంతే. మ్యాజిక్ ఫిగర్ కంటే 3 సీట్లే ఎక్కువ ఉన్నది, కానీ అది ఎప్పుడు ఏమయ్యేది తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఓట్ షేరింగ్ మెజార్టీకి ఎక్కువ లేదు, 1.2 or 1.5 ఏమో ఉన్నది. ఇది ఎప్పుడైనా ఏమైనా కావచ్చు చేంజెస్. అందుకే ఇప్పుడు జస్ట్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ చూడాలండి. విత్ ఇన్ 6 months 1 year వరకు అయితే ఏం చెప్పలేరండి. రేవంత్ రెడ్డి హీజ్ ఏ రైట్ పర్సన్, కానీ రాహుల్ గాంధీ ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ అవుతాడండి. ఇప్పుడు ఆయన భారత్ జోడో యాత్ర చేసిండు, దక్షిణాదిలో కర్ణాటక అలాగే తెలంగాణలో కూడా అధికారం చేపట్టింది కదా. అతను భారత్ జోడో కాదు, భారత్ చోడో యాత్ర అయిపోతుంది. అది చూడండి, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో వచ్చింది కదా అధికారం. 2 వచ్చిందండి. ఇంకా మిగతా ఇంకా ఎన్ని ఉన్నాయి, ప్లస్ ఇంకా ఎన్ని ఉన్నాయి మైనస్లో, అది చెప్పాలి మీరు. వచ్చినాయి 2 వచ్చినాయి. భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్ నుంచి స్టార్ట్ చేసిండు. అతను ఎక్కడ తిరిగితే అక్కడ బీజేపీకి ప్లస్ అవుతుందండి. మెయిన్ పాయింట్ అది. రాహుల్ గాంధీకి రాజకీయ పరిజ్ఞానము భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిందని అంటున్నారు. లేదండి, రాహుల్ గాంధీకి మరి అంత లేదు. కానీ ఏంటంటే ఒక గాంధీ ఫ్యామిలీకి మెంబర్ ఉండాలి కాబట్టి అతన్ని ముందు వేసుకొని నడిపిస్తారు. కానీ అతను భారత్ జోడో కాదు, భారత్ చోడో యాత్ర అంటే మొత్తంలో ఆఖరికి ఇంక ఉన్నాయి 2 స్టేట్లు పోయినాయి అనుకో, ఆయన ఇండియా పెట్టేసి పోవాల్సింది. ఆయన 2 సార్లు పదవి మన్మోహన్ సింగ్ కి ఇచ్చాడు కదా. నో వేర్ అండి, అక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది? లాస్ట్ టైం 45 seats, ఐ థింక్ 45 to 49 seats ఏమో వచ్చినాయి. సో ఈసారి ఇంకా వీక్ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఏం కనిపిస్తలేదు. ఏమున్నది, మన ఈ 2 స్టేట్లు ఉన్నది ఇప్పుడు, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. తెలంగాణలో మనకు తెలిసింది ఏమున్నది, ఎన్ని సీట్లు వస్తాయి. అదే విధంగా కర్ణాటక అయితే ఫుల్ బీజేపీ ఫేవరే ఉన్నది. మ్యాక్సిమం ఆడ 80% అయితే కాంగ్రెస్. ఎంపీ సీట్లు బీజేపీకి ఎక్కువ వస్తాయి అంటారా? కర్ణాటకలో ఎంపీ సీట్లు 80% బీజేపీకి వస్తాయి. మన దగ్గర బీజేపీకి ఇంచుమించి 50% వరకు రావచ్చు. మన దగ్గర కూడా 50%, 40 to 50% రావచ్చు. మోడీ గురించి హీఈస్ ఎ వరల్డ్ వైడ్ లీడర్, నో థింక్ అబౌట్ హిమ్. ఎవరైతే మోదీ కొరకు తీర్పు లేదండి, ఎక్కడ లేదు. అంతే. ఎందుకు మోడీ అంటే అంత, మరి మోడీకి ఎందుకు ఓటు వేయాలి మనం? హీఈస్ ఎ గ్రేట్ లీడర్, అందరిలాగా లేదు. హీఈస్ నాట్ ఎ ఫ్యామిలీ పర్సన్, హీఈస్ ఎ సింగిల్ పర్సన్. ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళు కూడా వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ మన దేశాన్ని గురించి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు దేశం కోసం ప్రాణం కోల్పోయారు, దేశాన్ని చాలా లోపల చేశారు. అది చూడాలి మీరు. వాళ్ళు ఎవరి చేతిలో నడుస్తారు, వాళ్ళ బ్యాక్ ఫ్రంట్ ఎవరు నడుస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ దే ఆర్ ఏ రిమోట్స్, కంట్రోల్ చేసే వాళ్ళ బ్యాక్ వేరే వాళ్ళు ఉంటారు. మరి థర్డ్ ఫ్రంట్ మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, అలాగే స్టాలిన్ కానీ, నితీష్ కుమార్ కానీ థర్డ్ ఫ్రంట్ వచ్చే ఛాన్స్ ఉందా? మీరు నితీష్ కుమార్ పేరు ఎప్పుడు ఎందుకు తీస్తున్నారండి? నితీష్ కుమార్ ఎప్పుడో ఎన్డీఏ గవర్నమెంట్లో కలిసిపోయాడు, అయిపోయింది. ఆడికే క్లియర్ అయిపోయింది. ఇండి గవర్నమెంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు మమతా సపరేట్ గా చూసుకోవాలి. థర్డ్ ఫ్రంట్ చేస్తే కేసీఆర్ జగన్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ థర్డ్ ఫ్రంట్. ఎక్కడ లేదు, అయిపోయింది. ఉండే మొన్నటిదాకా దానికి మెయిన్ ఆఫ్ లీడర్ నితీష్ కుమార్ ఉండే. సో నెక్స్ట్ పిఎం కూడా ఉండే. కేసీఆర్ అప్పుడే సైలెంట్ అయిపోయింది సెంటర్ విషయంలో. ఓడిపోయి నుంచి సైలెంట్ అయిపోయాడు. అప్పుడే సైలెంట్ అయినా. ఆయన సెంటర్ కొరకు అంత
ఇక అతను ఎంపీకి వెళ్తాడు, ఇక అవి వేరే ఉంటాయి కానీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. మరి ఏపీలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? పోటాపోటీ బాగుంది అక్కడ, ఇంకా టైం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా వెళ్ళడం సరైన నిర్ణయమేనా షర్మిల గారిది? కాదు కాదు, ఇది కాదండి. అందరు దీన్ని వేరే రకంగా చూస్తున్నారు. షర్మిల అక్కడ పోవడం, ఆ రూపంగా ఉండడం, చేయడం, మాట్లాడడం చంద్రబాబు పంపించారు అది కాదు. ఇప్పుడు డైరెక్షన్ అయితే అందరైతే అదే అంటున్నారు, చంద్రబాబు పంపించిండొచ్చు అని. ఎవరు జనసేన చంద్రబాబు పొత్తు వాళ్ళు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఇప్పుడు అక్కడ ఏం చెప్పలేము అండి, 50-50 ఉన్నది చెప్పాలంటే. ఎందుకంటే 45 to 50% గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని జనాలకు అక్కడ అందుతున్నాయి. సో వాళ్ళు మర్చిపోరు ఇప్పటికైనా కానీ. జగన్ రాజధాని లేదని వాళ్ళు ఇబ్బంది పడుతారు కదా. అట్లా కాదని మళ్ళీ కొన్ని జగన్ వ్యతిరేకంగా పనులు గిట్ట చేసిండు. సో అక్కడ బాబు అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నది. షర్మిల గెలుస్తుందా? షర్మిల ఇక్కడ అండి ఒక సీట్, ఆమెకు ఒక సీట్ వస్తే సరిపోతుంది. ఇక్కడనే తెలంగాణలో ఒక సీట్ అడిగితే ఇవ్వలేరు, అక్కడ ఒక సీటు ఆమె గెలిచే ఛాన్సెస్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.